आदाब, मैं सबिहा तबस्सुम और आप देख रहे हैं 95 उर्दू खबरनामा। सबसे पहले पेश हैं सुर्खियां। रियासती वजीर इमारत और शुआरे वेमुला प्रशांत रेड्डी के हाथों बालकोंडा के इरगुंटला में तकरीबन 6 करोड़ रुपए की लागत से तरक्याती इक़दामात का संग बुनियाद। आइंदा इंतखाबात में महबूबनगर में कांग्रेस की 14 नशिस्तों पर कामयाबी यकीनी, टीपीसीसी सदर रेवंत रेड्डी का दावा। मरकजी वजीर किशन रेड्डी का हैदराबाद के मुख्तलिफ इलाकों का दौरा। और पटनचेरू पुलिस के हाथों 4 रुकनी ममनुआ अद्वियात तैयार करने वाली टोली गिरफ्तार। रियासती वजीर इमारत और शुआरे वेमुला प्रशांत रेड्डी के हाथों बालकोंडा के मंडल इरगुंटला में तकरीबन 6 करोड़ रुपए की लागत से मुतअद्दिद तरक्याती इक़दामात का संग बुनियाद रखा गया। इस मौके पर मीडिया के नुमाइंदों से बात करते हुए उन्होंने कहा कि रियासती वजीर आला के चंद्रशेखर राव की क़यादत में पार्टियों और सियासत से बालातर होकर रियासत तरक्की की राह पर गामजन है। उन्होंने कहा कि इसीलिए आज 6 करोड़ के सरफे से तरक्याती इक़दामात का संग बुनियाद रखा गया है। उन्होंने कहा कि उन पर इल्ज़ाम आयद किया जा रहा है, लेकिन वो उन इल्ज़ामात की परवाह किए बगैर ही अवाम की फलाह व बहबूद के इक़दामात करते ही जाएंगे। मीडिया मित्रुలకు అలాగే బాలకొండ నియోజకవర్గ ప్రజలకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు। ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు దయాకర్ రావు గారు మన బాలకొండ నియోజకవర్గానికి నేను మరియు గౌరవ ఎమ్మెల్సీ కవితమ్మ గారి ఇద్దరం మన గ్రామాలలో అంతర్గత రోడ్ల కోసం సిసి రోడ్లు మంజూరు చేయమని కోరితే వారు దయాకర్రావు గారి దయతో ఒకేసారి మన బాలకొండ నియోజకవర్గానికి 20 కోట్ల రూపాయల సిసి రోడ్లు మంజూరు చేయడం జరిగింది। బాలకొండ నియోజకవర్గ ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు దయాకర్ రావు గారికి, గౌరవ ఎమ్మెల్సీ కవితమ్మ గారికి, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన తర్వాత కేవలం బాలకొండ నియోజకవర్గంలోనే 102 కోట్ల రూపాయల మంజూరు చేసుకున్నాం। దాదాపు అన్ని గ్రామాల్లో, కొన్ని గ్రామాల్లో 100% పూర్తవుతున్నాయి ఈ రోడ్డు మంజూరుతో, కొన్ని గ్రామాల్లో 90% పూర్తి కాబోతున్నాయి, కొన్ని గ్రామాల్లో 80% పూర్తి కాబోతున్నాయి। అంటే 80 నుంచి 100% సిసి రోడ్డు గ్రామాల్లో పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉన్నది। ఇంకా ఇప్పుడు 20 కోట్ల విషయానికి వస్తే డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీకు కాపీస్ ఇస్తున్నాం। మా మండల పార్టీ ప్రయాణంలో కూడా ఈ కాపీస్ పెడతాం। ఇక్కడ ఎవరైనా సందేశం వేస్తే మాట అంటే మాత్రం చెంప మీద కొట్టుమని చెప్తాం। బండి సంజయ్ అన్నట్టు కానీ, రేవంత్ రెడ్డి అన్నట్టు కానీ మరి ముందస్తు ఎన్నికలకు పోయే ఆలోచన కానీ అవసరం కానీ కేసీఆర్ గారి ప్రభుత్వానికి లేదు। ప్రజలు ఇచ్చిన అవకాశం, పూర్తి మ్యాండేట్ డిసెంబర్ 2023 మటుకు జనవరిలో కుదిరింది। మొత్తం పూర్తి 5 సంవత్సరాల కాలం పాటు ఉంటుంది। ఎప్పుడైతే రెగ్యులర్
ఎన్నికల తేదీ ఉన్నదో ఆ ఎన్నికల తేదీ నాటికే మేము ఎన్నికలకు పోతాం. ముందస్తు పోయే అవసరం లేదు, ఆ ఆగత్యం కూడా లేదు. కాబట్టి వాళ్ళకి ఇంకా టైం ఉన్నది, ఇంకో 9-10 నెలల టైం ఉన్నది. రేవంత్ రెడ్డికి పటిషన్ చేయండి, బాగా పనిచేసుకోండి, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోండి అని చెప్పి నేను మొదట సూచిస్తాను. टीपीसीसी सदर रेवंत रेड्डी ने यकीन का इजहार करते हुए कहा कि आइंदा इंतखाबात में मुश्तरका महबूबनगर ज़िले में कांग्रेस 14 नशिस्तों पर कामयाबी हासिल करेगी। ज़िले नागर कर्नूल के बिजनीपल्ली में मुनक़िद इजलास में बहैसियत मेहमान खुसूसी उन्होंने शिरकत की और खिताब किया। उन्होंने कहा कि अगर झूठे मुकदमात बनाए जाएंगे तो इसका भी वो जवाब देंगे। ఇంకా ఈ దొరలు ఈ పాలకులు దళితుల గిరిజనుల మీద గొంతు మీద కాలు పెట్టి తొక్కి వాళ్ళ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనే ప్రయత్నం చేస్తారు. ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఈ నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆనాడు నిజాంలను, నవాబులను, రజాకర్లను ఈ ప్రజల మీద, ఈ దళిత గిరిజనుల మీద దాడులు చేస్తుంటే, ఆధిపత్యం చెలాయిస్తుంటే నవాబుల లాగుల్లో తొండలిడిసి కొట్టి దిగంతాలకు తరిమి కొట్టిన చరిత్ర। जिले रंगारेड्डी बीआरएस पार्टी सदर व इब्राहिमपट्टनम रुकने असम्बली मंची रेड्डी किशन रेड्डी ने इब्राहिमपट्टनम में मुनक़िद जलसे से खिताब किया और कहा कि हल्के की तरक्की के लिए मुख्तलिफ तरक्याती इक़दाम किए जा रहे हैं। क़ब्ल अज़ीं एक पदयात्रा निकाली गई ताकि अवामी मसाइल से मुकम्मल वाक़फ़ियत हासिल की जा सके। उन्होंने कहा कि 60 दिन तक जारी रहने वाली ये पदयात्रा याचारम, मिंचल, इब्राहिमपट्टनम, अब्दुल्लापुर मेट, इब्राहिमपट्टनम, आदिबटला और तुर्क्यांजल, बड़ा अंबरपेट म्यूनिसिपलिटी के हर घर तक पहुंचकर आवाम से मुलाकात की जाएगी। యువకులు ముందుకు వస్తున్నారు, మేము కూడా నడుస్తామన్నా కొంతమంది నాయకులు, మన నాయకులు అందరూ కూడా ఈరోజు ఈ పాదయాత్ర మొదలు పెట్టడం నాకెంతో గర్వంగా, నా అదృష్టంగా భావిస్తూ ఈరోజు ఈ ప్రగతి నివేదన యాత్ర కార్యక్రమాన్ని ఏదో ఈరోజు ఒక రోజులో, వారం రోజులో, 10 రోజుల నుంచి ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాదు. గతంలో మనం 1 సంవత్సరం కాలం నుంచి కూడా చూస్తున్నాము. CMRF చెక్కులు అన్ని కూడా గ్రామాల్లోకి వెళ్ళి ఎవరికైతే ఆ CMRF చెక్ ఎవరికైతే వచ్చిందో వారికి ఆర్థిక ఇబ్బందులతో ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి వారికి ఆ CMRF చెక్ రావడం జరిగింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం ఆ చెక్కులు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు గ్రామాల్లో కొంతమంది, సార్ ఇట్లా నువ్వు ఇబ్బంది ఉన్న వాళ్ళ ఇంటికి వచ్చి చెక్ ఇచ్చినావు కదా, మాకు కూడా ఒక ఈ ఇబ్బంది ఉంది అని వారు కొందరు ఇంట్లో నుంచి బయటకు వచ్చి చెప్పుకోవడం జరిగింది. అప్పుడు ఆలోచన చేసినాం, మనము 1-2 చెక్కులు ఇవ్వడానికి గ్రామాల్లోకి వచ్చినప్పుడు ఈరోజు గ్రామాల్లో ఉన్న చిన్న చిన్న సమస్యల గురించి వేరే వాళ్ళు కూడా వచ్చి మనకు తెలుపుతున్నారు. కాబట్టి మనం ఎందుకు గ్రామాల్లోకి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకోవద్దు, అవి పరిష్కరించే విధంగా ఎందుకు ఉండద్దు అని చెప్పి ఉద్దేశంతో గత సంవత్సర కాలం నుంచి కూడా దీనిపైన ఆలోచన చేయడం. అదే విషయం కేటీఆర్ గారు కూడా మీరు ముందుకెళ్ళి ఈ పాదయాత్ర నిర్వహించండి అని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు వారందరూ ఆశీస్సులతో, అటు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, కేటీఆర్ గారి ఆశీర్వాదంతో, పెద్దల ఆశీర్వాదంతో, కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో, అదేవిధంగా గత 30 సంవత్సరాల నుంచి కూడా మా కుటుంబానికి వెన్నంటి ఉండి ముందుకు నడిపిస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి కూడా వారందరూ ఆశీస్సులతో ఈరోజు ఈ పాదయాత్ర నిర్వహించడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను। मरकजी वजीर जी किशन रेड्डी ने हैदराबाद के मुख्तलिफ इलाकों का दौरा किया और अहदेदारों को मशवरा दिया कि वो कच्ची आबादियों में सड़क के बीचों बीच निकाले गए नालों को फौरी तौर पर हमवार करें। मुकामी लोगों ने वजीर को बताया कि वो सड़कें चलने के काबिल नहीं हैं और पाइपलाइन के लिए निकाली गई नालियां गड्ढों में तब्दील होने की वजह से आवाम को और गाड़ी रानों को मुश्किलात का सामना है।
అంబులెన్స్ వాళ్ళని हैदराबाद के एसआर नगर पुलिस स्टेशन हदूद में वाक़े वेंगलराव कॉलोनी में वाक़े आइसक्रीम के गोदाम में आतिशबाजी का हादसा पेश आया। आतिशबाजी की वजह शॉर्ट सर्किट बताई जा रही है। इत्तला के साथ ही आतिशफरू अमले ने मुकामे हादसे पर पहुंचकर आग पर काबू पाया और पुलिस ने केस दर्ज करते हुए तहकीकात का आगाज कर दिया है। లోపల వైర్ స్విచ్ ఆఫ్ చేసి जिले नलगुंडे के नागार्जुना सागर हल्के की हुक्मरान जमात बीआरएस इख्तलाफात सामने आए हैं। बीआरएस कायदीन ने निंदमनूर मार्केट के चेयरमैन का हलफ लेने से पहले फ्लेक्सी फाड़ दिए। वजीर जगदीश रेड्डी निंदमनूर ज़राई मार्केट कमेटी के चेयरमैन, वाइस चेयरमैन और डायरेक्टर्स की तकरीब हलफ बर्दारी में शिरकत कर रहे थे। मुकामी अफराद इस बात पर सख्त एतराज़ कर रहे थे कि हलफ बर्दारी की तकरीब के दौरान लगाए गए फ्लेक्सी में MPPV और सरपंच की तस्वीर मौजूद न होने पर उन्होंने नाराज़गी जाहिर की है। पटन चेरू पुलिस ने एक टोली को गिरफ्तार किया जो कि ममनुआ अद्वियात तैयार कर रही थी। पुलिस ने स्नापुर गांव के मजाफात में KSM जेनेरिक फार्मास्यूटिकल्स लिमिटेड इंडस्ट्री के साथ वाले शेड पर एक इत्तला पर छापा मारा जो कि गैर कानूनी तौर पर ममनुआ अद्वियात तैयार कर रहे थे। कुछ अरसे से केमिकल के खाम माल से डियाजोफार्म और अल्फाजुलम नामी ममनुआ खतरनाक अद्वियात तैयार करने और फरोख्त करने वाले गिरोह की सरगर्मियां मंजर आम पर आई हैं। तिरुपति के मदन मोहन रेड्डी, गुंटूर के गुरुवार रेड्डी, मनोहर और दुब्बाका मंडल के धर्माजीपेट के नरेंद्र गौड़ ने एक गैंग बनाई और कुछ अरसे से ममनुआ अद्वियात तैयार और फरोख्त कर रहे थे। पिछले साल जुलाई में उनके खिलाफ सिद्दीपेट में इसी तरह के एक जुर्म के सिलसिले में मुकदमा दर्ज किया गया था। डियाजोफार्म और अल्फ्राजोलाम अद्वियात बुनियादी तौर पर मिलावट और दिगर अद्वियात की तैयारी में इस्तेमाल होती हैं। मुलजिमीन के कब्जे से 600 ग्राम डियाजोफार्म, अल्फाजोफार्म और 1.9 किलोग्राम वेस्टेज मंशियात बनाने में इस्तेमाल होने वाली 4 मशीनें, खाम केमिकल, एक कार और एक मोटरसाइकिल जब्त कर ली गई। मुलजिमीन को गिरफ्तार करते हुए अदालती तहवील में दे दिया गया है। మూతపడ్డే ఉన్నాయి వాటి ర్యాండమ్ చెక్ చేస్తున్నాం, ఇన్ఫర్మేషన్ పెడుతున్నాం. దానిలో భాగంగా మనకి ఇలాంటి సమాచారం రావడం జరిగింది. ఇంకా కూడా ఈ తనిఖీలు సోదాలు విస్తృతం చేస్తాం. ఏదైనా సమాచారం ఉంటే కూడా పబ్లిక్ కానీ ఇండస్ట్రియలిస్టులు ఇలా వాళ్ళు సమాచారం వేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేసాం. ఈరోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇదే ఇది ప్రాసెస్ చేసిన ఎంత సరే 650 గ్రామ్స్ మార్కెట్లో ఇది విలువ తక్కువ. యాక్చువల్గా అంటే వీళ్ళు తక్కువ తయారు చేసారు, మాకు దొరికింది 6 lakhs అరౌండ్ ఉంటుంది. 600 గ్రామ్స్ కాబట్టి 6 lakhs. అదే అన్ని సీజ్ చేసినాం, అంటే చిన్న మిషనరీస్ అన్ని సీజ్ చేసినాం. ఒక కార్ సీజ్ చేసినాం, వీళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు సీజ్ చేసినాం. కెమికల్ డ్రమ్స్ ఒకరికి 2
नरेंद्र गौड़ अमोनियम क्लोराइड अमोनियम क्लोराइड हाइड्रोजन हाइड्रोक्साइड इवన్నీ చాలా ఉన్నాయి ఇవన్నీ అరౌండ్ మోర్ దెన్ 50 గ్రామ్స్ ఉంటాయి నేను పంచనామాలో మేము నమోదు చేసినాం ఇప్పుడు మనం NDPS యాక్ట్ కేసు కడతాం एक शख्स ने नई कार खरीदी और उसे पूजा के लिए लेकर आया, लेकिन ड्राइविंग अच्छे से ना आने की वजह से कार बेकाबू हो गई और दीगर गाड़ियों को नुकसान पहुंचाते हुए एक दुकान में दाखिल हो गई। ये हादसा पेश आया वारंगल के अन्नारम में। तफसीलात के मुताबिक नई कार लेकर जब शख्स पूजा के लिए पहुंचा तो शायद वो कार पर काबू नहीं रख पाया, इसीलिए कार बेकाबू हो गई और वहां मौजूद दूसरी गाड़ियों को नुकसान पहुंचाते हुए एक दुकान में दाखिल हो गई, जिसके नतीजे में 6 अफराद जख्मी हो गए, जिनमें से 2 की हालत तशवीशनाक बताई जा रही है। जख्मियों को बगैर इलाज MGM हॉस्पिटल मुंतकिल किया गया, जबकि वहां मौजूद बरहम अफराद ने उस कार में सवार शख्स पर हमला किया और कार को भी नुकसान पहुंचाया। पुलिस ने केस दर्ज करते हुए तहकीकात का आगाज कर दिया है। साबिक वजीर कोलू रविंद्रा ने कहा कि रियासत के लोग नारा लोकेश की पदयात्रा का इंतजार कर रहे हैं और वो ऐसी हालत में हैं और नहीं जानते कि अपनी मुश्किलात किसे बताएं। उन्होंने कहा कि नौजवान जहनी तनाव का शिकार हैं, इसलिए नारा लोकेश की पदयात्रा का मकसद अवामी मसाइल से मुकम्मल वक्फियत हासिल करना है। उन्होंने वाज़ेह किया कि रियासत के लोगों के मसाइल के हल के लिए ये यात्रा जारी रहेगी। తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఈ నెల 27వ తారీఖు నుంచి చేపట్టబోయే యువగళం పాదయాత్రకి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలన అంతమొందించాలా, యువ నాయకత్వం కావాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఇవాళ లేనిపోయినటువంటి అనుమతులు కావాలి, లేనిపోయినటువంటి ఆంక్షలు పెట్టి ఇబ్బంది పెట్టే కార్యక్రమానికి పోలీస్ శాఖ ముఖ్యంగా డీజీపీ గారు జగన్మోహన్ రెడ్డి నాయకత్వం చేస్తూ ఉన్నారు. ఇవాళ మీరు ఎందుకు భయపడతా ఉన్నారు? ఇవాళ యువ నాయకుడు యువగడానికి మీరు భయపడతా ఉంటే గతంలో ఇదే రకంగా ప్రభుత్వాలు వ్యవహరించి ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేయగలిగేవారా? జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయగలిగేవాళ్ళ? షర్మిల పాదయాత్ర చేయగలిగేవాళ్ళ? వాళ్ళెవరికి లేనటువంటి ఆంక్షలు ఇవాళ మీరు పెట్టి ఇవాళ మీరు ప్రతిపక్షాన్ని అణిచేసి ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన చేయాలని చూస్తే రాష్ట్ర ప్రజలు ఎవరో కూడా ఒప్పుకోరు. ఇది రాజ్యాంగం, భారత రాజ్యాంగం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిచ్చినటువంటి రాజ్యాంగం. అనేక మంది స్వతంత్ర సమరయోధులు పోరాటంతో వచ్చినటువంటి స్వతంత్ర భారతదేశం. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుంది. స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు. ఇవాళ డీజీపీ గారు కూడా చట్ట ప్రకారం వ్యవహరించకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారని కూడా హెచ్చరిస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఈ యాత్ర ఆగదు. ఎవరు ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేసినా నారా లోకేష్ గారి యువగళం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన దాదాపు 400 రోజుల పాటు చేస్తున్నటువంటి ఈ పాదయాత్ర ఖచ్చితంగా కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ ఎటువంటి ఆంక్షలు పెట్టినా కూడా ఇబ్బంది పడతారని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, పోలీసు అధికారులకి, డీజీపీ గారికి जिले पलनाडु के नरसरावपेट में एक मासूम लड़के के लापता होने का अफसोसनाक वाकया पेश आया। तफसीलात के मुताबिक घर के पास खेल रहा 1 साल का मासूम बच्चा खो गया। वालिदैन और मुकामी अफराद ने काफ़ी तलाश की लेकिन वो नहीं मिला। बाद अज़ां घर के करीब मौजूद कुएं से उस मासूम की नाश दस्तियाब हुई। इत्तला के साथ ही पुलिस ने मुकामे वाक़े पर पहुंचकर केस दर्ज कर लिया है और नाश को बगैर पोस्टमार्टम हॉस्पिटल मुंतकिल कर दिया गया। అందరూ ఇంట్లోనే ఉన్నాం. ఇక్కడ వదిలిపెట్టింది, వాష్రూమ్కి వెళ్ళింది. మీరు 2 నిమిషాలు అటు బయట ఇక్కడ కుక్కలు చెప్పులు కూడా వదిలిపెట్టింది అంటున్న రోజు మామూలుగా ఒక సెకండ్ కానీ పట్టుకోమని బతిలాడేసి ఆ వాష్రూమ్ లో కింద వచ్చిందంటే పిల్లడు లేడు. బట్టలు కూడా ఉంటుంది, ఒక టీ షర్ట్ కూడా అక్కడ ఇప్పుడే టాయిలెట్కి వెళ్ళిందంట. మళ్ళీ
ఎల్లుచ్చిలోకి బాబు మిస్ అయ్యాడంట, బట్టలు కూడా లేవంట సార్, షర్ట్ ఇప్పింది టాయిలెట్కి వెళ్ళాడని చెప్పి. ఇంట్లోకి ఎక్కడ అసలు ఇంట్లో ఫస్ట్ ఇంట్లోకి ఏమైనా తీసుకొచ్చారని ఇంట్లోకి ఎత్తుకున్నాము, ఇంట్లో ఎక్కడ కనపడపోయేలోకి బయటకు వచ్చాము. అనుమానంగా తిరిగినట్టు ఎవరన్నా కనిపించారు? అసలు ఎవరం బయటికి రాము సార్, లోపలే ఉంటాము. 95 उर्दू खबरनामे के इख्तिताम से कबल दोबारा सुर्खियों पर एक नजर। रियासती वजीर इमारत और शुआरे वेमुला प्रशांत रेड्डी के हाथों बालकुंडा के इरगुंटला में तकरीबन 6 करोड़ रुपए की लागत से तरक्याती इक़दाम का संग बुनियाद। आइंदा इंतखाबात में महबूबनगर में कांग्रेस की 14 नशिस्तों पर कामयाबी यकीनी, टीपीसीसी सदर रेवंत रेड्डी का दावा। मरकजी वजीर किशन रेड्डी का हैदराबाद के मुख्तलिफ इलाकों का दौरा। और पटन-चेरू पुलिस के हाथों 4 रुकनी ममनुआ अद्वियात तैयार करने वाली टोली गिरफ्तार। इसी के साथ ही 95 उर्दू खबरनामा यहीं पर इख्तिताम पजीर होता है, तो दीजिएगा सबीहा तबस्सुम को इजाजत। अल्लाह हाफिज।